ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశం ఆశ్చర్యమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, వాక్య భాగంలో ప్రవేశించుండగా కృప చూపి నడిపించి సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ నామమును ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. 46వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. వారు ఎరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ జన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమయి కుమారుడుకు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసింది. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నేను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగ్గా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ సంఘటనను మరొకసారి చదువుకుందాం. చూడండి, బాగా గమనించండి. ఈ సంఘటనలో వారు ఎరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ జన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడుకు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపని మరి ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వాడితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయవచ్చున్నా అని వారిని అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, వాక్య భాగం మనం స్పష్టంగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఎరికో పట్టణంలోకి వచ్చాడు. ఆయన తన శిష్యులతో కూడా వస్తున్నప్పుడు, ఎరికో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు భర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. మామూలుగా భిక్షగాడు ఎట్లా, గుడ్డివారు భిక్షగాలు ఎట్లా కూర్చుంటారంటే వారిని కూర్చోబెట్టి వారు ఎదురుగా ముందు బట్టలు పరిచి దారిని పోయే వాళ్ళు వచ్చినప్పుడు ఆ చిల్లర ఆ బట్టలు వేస్తుంటే వారు ఆ కింద పడ్డ చిల్లరంతా దాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని సేకరించి తమ జీవనోపాధికి, తమ జీవనాన్ని గడపడానికి ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు మనం అనేకం గమనిస్తూ ఉంటాం. ఈ గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు, అతని ఎదురుగా ఒక బట్ట వేయబడింది. ఈ లోపల జన సమూహం అంతా వస్తున్నారు. ఇతను క్యాచ్ చేశాడు. ఎందుకయ్యా ఈ శబ్దము, ఈ మనుషులు ఎవరు అడిగింటాడు. వారందరూ చెప్పింటారు, యేసు నజరేయుడైన యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడని, ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మహిమగల కార్యాలు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరిచాడని, ఆయన చేసిన మహిమ కార్యాలన్నీ కూడా వారు ప్రజలందరూ వివరించుకోవడం వలన ఇతడు కూడా ఆ సంఘటనలు కొన్ని తెలుసుకుని ఉండవచ్చు. బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఆ త్రోవలో వెళ్ళేది నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ప్రాముఖ్యమైనటువంటి అంశం, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని వాడు కేకలు వేస్తున్నాడు. పక్కన వారు గద్దిస్తున్నారు కొంతమంది, నిశ్శబ్దం కమ్ముకుని ఆయన దారిలో వెళ్తున్నాడు. వీడేం చేస్తున్నాడంటే, ఎవరు నిశ్శబ్దం అన్నా అరవద్దు అన్నా వినకుండా ఇంకా రీసౌండ్తో వస్తున్నాడు. ఇంకా గట్టిగా వద్దు అనే కొద్ది ఇంకా గట్టిగా వస్తున్నాడు. చిన్న పిల్లలు చేయొద్దు అంటే ఇంకా ఎక్కువ చేస్తారు, చేయొద్దు అరవద్దు అంటే ఇంకా ఎక్కువ వేస్తారు. చిన్న పిల్లల స్వభావానికి వచ్చేసాడు. ఆయనకి ఏం కావాలంటే కరుణింపు కావాలంట. యేసు క్రీస్తు ప్రభు కరుణింపు కావాలి.
ఎందుకు అరుస్తున్నాను అంటే కరుణింపు కావాలి. వీడు గట్టిగా, ఈ గుడ్డి భిక్షకుడు గట్టిగా అరవడం యేసు ప్రభు విన్నాడు. విని పిలుచుకురండి అని చెప్పాడు. అతన్ని పిలుచుకురండి అన్నప్పుడు గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచున్నాడు, ఇంకెందుకు అంత గట్టిగా వస్తావు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా, నువ్వు ధైర్యంగా రా ఆయన దగ్గరికి అన్నప్పుడు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంతటా వాడు లేచి ముందు ఆ బట్టను ఎత్తి పక్కన పడేశాడు. అడుక్కోవడానికి ముందు వేసినటువంటి ఆ బట్టను ఎత్తి పక్కన పడవేసి లేచి దిగ్గున లేచి ఫాస్ట్గా, పిలవడం ఆలస్యంలో ఫాస్ట్గా వేయడం, ఆ బట్టని ముందు ఆ బట్టను ఎత్తి పక్కన పడేసి, చూడండి ముందు అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గులు లేచి, ముందు ఆ బట్ట అసలు అవసరం లేదు, ఇంక నాకు యేసు ప్రభువే నన్ను పిలిచిన తర్వాత ఈ అడుక్కునే బట్ట నాకు అవసరం లేదని చెప్పి ఇస్సిరి పక్కన పడేశాడు. అడుక్కునే బట్టను ఫాస్ట్గా పైకి లేచాడు. దిగ్గున లేచి యేసు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నీకేమి చేయవచ్చున్నాను అని అడిగినప్పుడు గుడ్డివాడు అంటున్నాడు బోధకుడా నాకు దృష్టి కలుగుజేయి అని ఆయన అన్నప్పుడు, అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచినప్పుడు వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. యేసు ప్రభు అన్నాడు, పదా నీ విశ్వాసం నేను స్వస్థపరుచుంది అన్నప్పుడు వెంటనే కళ్ళు రావడం, త్రోవలో ఆయనతో పాటు ఆయన కలుసుకొని ముందుకు సాగిపోయాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో గమనించవలసిన విషయం ఏంటంటే, మనం అనేక సందర్భాలలో యేసు ప్రభువుకు మొరపెట్టాం. ఓ ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నా సమస్యను తీర్చు, ప్రభువా నా యొక్క కష్టాన్ని తీర్చు, ప్రభువా నా యొక్క వ్యాధిని తీర్చు, ప్రభువా నా యొక్క బాధను తీర్చు, ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా నాకు అది చేయి, ప్రభువా నన్ను కరుణించు. బాగా గమనించండి, గుడ్డి భిక్షకుడు కళ్ళు కనపడటం లేదు. మనం కూడా కళ్ళు యేసు ప్రభువును చూడకుండానే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామని మనం చెప్తాం. యేసు ప్రభు వింటున్నాడో లేదో తెలియదు, అతని కళ్ళు కనపడటం లేదు. మనుషుల శబ్దం విన్నాడు, యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడని యేసు ప్రభును పిలవడం మొదలుపెట్టాడు. కంపారిజన్ చేసుకున్నాడు. మన ప్రార్థన భర్తీమై పిలవడం. మనము దినంలో ఒకసారి ప్రార్థన చేస్తే భర్తీమై పిలవడం స్టార్ట్ చేసిన తర్వాత యేసు ప్రభు అతని రమ్మని పిలిచేదాకా భర్తీమై ఆపరా, పిలుస్తూనే ఉన్నాడు. అది సౌండ్ రీసౌండింగ్, ఆపు అని పక్కన సాతాను లాగా అభ్యంతరం చెప్తున్నా కానీ భర్తీమై తన పిలుపు ఆపలేదు. యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించని భర్తీమై వాయిస్ వాల్యూమ్ పెరుగుతుంది, పిచ్ మారుతుంది, హై పిచ్ లాగా వెళ్తున్నాడు. కానీ నీ ప్రార్థన నా ప్రార్థన ఏ స్థితిలో ఉందని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. యేసు ప్రభువు భర్తీమైని పిలిచాడు. పిలిచిన వెంటనే భర్తీమై పాయింట్ క్యాచ్ చేశాడు. నాకు ఈ అడుక్కునే బట్టతో అవసరం లేదు. విశ్వాసము భర్తీమై విశ్వాసం గమనించండి. నాకు ఈ అడుక్కునే బట్టతో అవసరం లేదు. యేసు ప్రభు నన్ను పిలిచాడంటే నాకు చూపు వచ్చింది. ఈ బట్ట అవసరం లేదని ముందు బట్టను ఎత్తిసిరి పడేశాడు. అప్పటికి భర్తీమై లేచిలో నిలబడలేదు. ముందు ఆ అడుక్కునే బట్ట నాకు అవసరం లేదని ఇసిరి పడేసి టక్కన లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఏమి కావాలి నీకంటే, నాకు చూపు కావాలి బోధకుడు అన్నాడు. వెంటనే పదా నీకు చూపు వచ్చిందని యేసు ప్రభు తీసుకెళ్ళిపోయాడు. ఇతను యేసు ప్రభును అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. నీ జీవితం ఈరోజు ఏ విధంగా ఉంది? అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీకు భర్తీమై అంత విశ్వాసం ఉందా లేదా అని ప్రభు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. యేసు ప్రభువు భర్తీమై యేసు ప్రభువును పలికేదాకా పిలిచాడు భర్తీమై. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాడు. పలికేదాకా పిలిచిన భర్తీమై పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాడు. నీవు యేసు ప్రభువుని ఎంతవరకు విశ్వసిస్తున్నావు? పలుకుతాడని నమ్మకముని పిలుస్తున్నావా, లేదా పలికించాలని ఆవేదనతో పిలుస్తున్నావా, లేదా పలికితే పలికాడు లేకపోతే లేదన్న అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? సహోదరుడా, సహోదరు, యేసు ప్రభువు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఆయన కార్యక్రమాన్ని నెరవేర్చగల సమర్థుడు. భర్తీమైలాగా నువ్వు పలికేలాగా యేసు ప్రభువుని పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. రెండవ పాయింట్, యేసు క్రీస్తు ప్రభు పిలిచిన వెంటనే భర్తీమైకి అర్థమైంది, నేను స్వస్థపరచబడ్డాను, నా స్వస్థత లభించింది అని విశ్వసించి నాకు అడుక్కునే వస్త్రంతో అవసరం లేదు, ఈ పాత జీవితం నాకు అవసరం లేదని ఇసిరి పక్కన పడేశాడు. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు నేను పాప జీవితాన్ని వదిలిపెట్టి రా నా దగ్గరికి పిలిస్తే, నువ్వు పాపపు ఛాయలతో, పాప క్రియలతో, పాప తలంపుతో ఇంకా వాటిని వదిలిపెట్టకుండా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు స్వస్థత ఏ విధంగా లభిస్తుంది? ప్రియ సహోదరుడా, సహోదరు, అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎప్పుడైతే తన వస్త్రం పారవేసి భర్తీమై వచ్చాడు యేసు ప్రభు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని భర్తీమై అంటే, అవును భర్తీమై
విశ్వాసం కలిగి ఉన్నాడని కార్యక్రమాలు, భర్తిమై చేసిన క్రియలు స్పష్టం చేస్తున్నాయి. భర్తిమై విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి భర్తిమై చూపు పొందాడు. యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసు ప్రభు సమస్తము గ్రహించుకోడు. ఎందుకంటే యేసు ప్రభు హృదయాంతరంగములు పరిశీలించే దేవుడు. సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏ విధమైనటువంటి తలంపులు కలిగి ఉన్నామో, ఏ విధమైన హృదయాంతరంగపు ఆలోచనలు కలిగి ఉన్నామో సమస్తమును ఎరిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు. భర్తిమై పలికేదాకా పిలిచినటువంటి వ్యక్తి కనుకనే పరిశుద్ధ గ్రంథంలో భర్తిమై గురించి వ్రాయడం జరిగింది. పిలిచిన వెంటనే నమ్మాడు, నాకు స్వస్థత లభించింది, యేసు ప్రభు దృష్టిలో నేను పడ్డాను, నా జీవితం మారిపోయింది. ఎత్తి ఆ భర్తను పక్కన పరవేశాడు. నీ జీవితం యేసుక్రీస్తు ప్రభు చేతిలో పడింది. యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. అయినా కానీ నువ్వు భర్తను పారవేసి, పాపపు జీవితాన్ని పారవేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా, వెళ్ళడం లేదా? ఈరోజు మరి ఒకసారి యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు భర్తిమయ్యేలాగా పిలిచినందుకు కాదు యేసు ప్రభు నిన్ను పిలిచేది. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను ప్రేమించాను. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ పాప జీవితం నుంచి నిన్ను విడిపించడానికి నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. నా కాడి చాలా తేలిగ్గా ఉంటుంది, మీ ప్రాణములకు సులువుగాను, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తుంటే నీవు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు చేరడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సహోదరుడా, సహోదరుడా, ఈరోజు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు పిలుపు అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరుకునే విశ్వాసం నీకుందా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మరలా ఇటువంటి సమయం ఒకటి రాదు. పాపలను రక్షించిన క్రీస్తు యేసు లోకములకు వచ్చును, నశించిన దాన్ని వెతికి రక్షించిన క్రీస్తు యేసు లోకములకు వచ్చును. యేసు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీవు నీ పాపమును ఒప్పుకుంటే సమస్తమైన పాపం నుంచి, దుర్నీతి నుంచి నేను విడుదల చేస్తాడు. ఇదిగో నేను హృదయవంతుడి నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను లోపలికి వచ్చి నేను వాడితో నివాసం చేస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకా పాపలు వేయగా ఆయన మన కొరకు చనిపోయాడు. నీవు పరిశుద్ధుడిగా ఉన్నందుకు కాదు చనిపోయింది, నీ పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన శిలువ మీద బలియాగం అయ్యాడు. యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తం, నీ శాప నిమిత్తం కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నీవు విశ్వసించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభు, నా హృదయంలోనికి రా, నా హృదయాన్ని నింపు, నన్ను నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రుడిగా మార్చు, నా పాపమును కడుగు అని నువ్వు అడిగినట్లయితే యేసు ప్రభు ఈ క్షణమైన హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని నింపి నేను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మార్చి నేను తన బిడ్డగా చేర్చుకొని నేను తన యొక్క రక్షణ వస్త్రంతో అలంకరించి తన ప్రియ కుమారుడుగా, ప్రియ కుమార్తెగా నేను స్వీకరిస్తాను. దేవుడి వాక్యం దీవించుగా. ఆకాశం నాశనం వేడ పరలోకపు తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా, చెప్పబడిన వాక్యం దీవించండి. విన్న హృదయాలను ఫలింపు చేయండి, నూరంతలుగా ఫలింపు చేయండి. ఈ స్వార్థను అనేక మంది వ్యాపింపు చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.